ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఈ రోజు రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కరీంనగర్ రామగుండం కార్పొరేషన్లలో 126 డివిజన్లలో 713 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 13 మున్సిపాలిటీల్లో 341 వార్డుల్లో 1578 మంది బరిలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 10,27,578 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నేపథ్యంలో 1,581 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8,900 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి సామగ్రితో సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు సిబ్బంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపటి మున్సిపల్కి సంబంధించి ఇప్పటికే సర్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చూడవచ్చు, ఇప్పటికే అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ఇక్కడ పీఓస్, అదేవిధంగా అసిస్టెంట్ పీఓస్, వాళ్ళందరికీ కూడా వాళ్ళ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకు ఇవ్వాల్సిన ఎన్నికల సామాగ్రి, పోస్టల్ బాక్సులకు సంబంధించి ఒక్కొక్క సెక్షన్ ఏర్పాటు చేశారు. మొత్తంగా మనం చూడవచ్చు జిల్లాలు అంటే కరీంనగర్తో పాటుగా అటు రామగుండం 2 కార్పొరేషన్లతో పాటుగా మరొక 13 మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికల తంతు జరగబోతుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించి ఇక్కడి నుంచి పంపించే ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూడవచ్చు దాదాపు 9,000 మంది అంటే 8,900 మంది సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఒకసారి మనము ఎన్నికల అధికారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు ఏంటి సార్? మనం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో టోటల్ 477 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 116 లొకేషన్స్లో ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈరోజు మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్ 2 మనం ఎస్ఆర్ఆర్ కాలేజ్లో చేస్తున్నాము. సో మనము ఈ 477 పోలింగ్ స్టేషన్స్ని 33 రూట్స్గా మనము డివైడ్ చేసుకున్నాము. సో 33 మనము జోనల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసాం. అట్లానే 33 ఆర్ఓస్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం సపరేట్ రూట్ వైజ్గా కౌంటర్స్ పెట్టినాము. సో రూట్ వైజ్గానే మనం మటీరియల్ కూడా అన్ని డిస్పాచ్ చేయడం జరుగుతున్నది. ఓపీఓ ఏపీఓస్ కూడా అందరూ ఇప్పుడు వస్తున్నారు. సో బై ఆఫ్టర్నూన్ మనం అన్ని డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సార్, అంటే ఇప్పుడు సెన్సిటివ్ అయిన ప్రాంతాలు గుర్తించడం కానీ అక్కడే కొద్దిగా ఎక్కువ భద్రత పెట్టడం అట్లాంటివి చేశారు. అది సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ ఐడెంటిఫై ఆల్రెడీ చేశారు. దానికి పోలీస్ తరపుంచి మనకి ఎక్స్ట్రా సెక్యూరిటీ బందోబస్తు కూడా పెట్టడం జరుగుతున్నది. అట్లాంటి మన దగ్గర అరౌండ్ 120 పోలింగ్ స్టేషన్స్ కూడా గుర్తించాము. దానికి కూడా మనం స్పెషల్ ఫోకస్ చేస్తున్నాము. అక్కడ ఎక్స్ట్రా మనము వెబ్కాస్టింగ్ అండ్ సీసీ కెమెరాస్ కూడా పెడుతున్నాము అట్లాంటి ఏరియాలో కూడా. సార్, ఒకటి ఇక్కడ కొన్ని దుర్షేడు, గోపాల్పూర్ వంటి ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్ దూరం అవడం వల్ల ఓటర్స్కు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక విమర్శ ఉంది. దీన్ని ఏమైనా మీరు పరిశీలించారా? దీనికి ఏమైనా వాళ్ళకు వాహనాలు ఏర్పాటు చేయడం, ఓటర్లకు అట్లాంటివి ఏమైనా ఉన్న ఏర్పాట్లు? అట్లాంటిది మా దృష్టిలో ఎక్కడ రాలేదు. మనం ఏ డివిజన్ది ఆ డివిజన్లోనే పోలింగ్ స్టేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అట్లాంటి ఏమైనా ఉంటే మనం చర్యలు తీసుకుంటాం. మొత్తం అధికారులంతా కూడా చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇచ్చి పంపించే ప్రక్రియ కొనసాగుతుంది. మనకు కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్స్తో పాటుగా 13 మున్సిపాలిటీల్లో కూడా ఈ ఎన్నికల పురపోరుకు సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోయే ఈ ఎన్నికల తంతును, ప్రక్రియను ఖచ్చితంగా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి అధికార గణము ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకొని అందరికీ అవగాహన కల్పించి పంపిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అయితే కొన్ని చోట్ల మాత్రం పోలింగ్ స్టేషన్స్ను దూరంగా ఏర్పాటు చేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి అధికారులు వాటిపై ఎలాంటి దృష్టి పెడతారో కూడా మనం చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.